దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము 43-44 వచనాలు చదువుతున్నాం. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయం 43-44 వచనాలు. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటిని ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగు చేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒకడును ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడడం కాక. ఆమేన్. అందరూ హుషారుగా చెప్తాం. ఆమేన్. కొద్ది నిమిషాల్లో మనం ముగించుకోబోతున్నాం కాబట్టి అందరూ హుషారుగా ఉంటాం. హల్లెలూయా. రాయబడిన మాట ఏంటి అంటే, దేవుడు ఇశ్రాయేలీయులకి ఏదైతే ఇస్తానో అని వాగ్దానం చేశాడో అది సమస్తాన్ని ఇశ్రాయేలీయులకి ఇచ్చేశాడు. ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది చూడండి ఒకసారి. మీరు చెప్పండి. దేవుడు ఏం చెప్పాడు? అబ్రహాముతో చెప్పాడు, ఇదిగో నీ ఎదురుగా ఉన్న స్థలం అంతటిని చూడు, నేను దీని అంతటిని నీకు ఇస్తాను అని చెప్పిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి అది నెరవేరింది? ఏమండి? 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాం. మళ్ళా దాని తర్వాత అరణ్యంలోకి వచ్చి మళ్ళా 40 సంవత్సరాల ప్రయాణం, దాదాపు 440 సంవత్సరాలు. ఇంకా అబ్రహాం బ్రతికిన సంవత్సరాలు దాదాపు ఇంకా వేసుకుంటే 500 సంవత్సరాలు వేసుకోండి. ఏమండి? వాగ్దానం నెరవేరడానికి ఎంత సమయం పట్టింది చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు పట్టినాయి? దాదాపు ఒక 500 సంవత్సరాలు. దేవుడు ఏదైనా మనతో చెప్తే, లేదంటే మనం కొన్ని విశ్వసిస్తుంటాం కదా, దేవా ఇది నాకు ఇవ్వు ప్రభు అని. మన హృదయంలో దేవుడిని అడుగుతూ ఉంటాం కదా, ఇది ఇవ్వు ప్రభు అని. దేవుడు నీకు ఇచ్చాడు అని నా తర్వాత నీ దాకా రావడానికి సమయం పట్టింది. అప్పుడే నీ దాకా రాలేదు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మను ఊది శిష్యులతో ఆ దేవుడు చెప్పిన వాగ్దానం చేసిన తర్వాత కూడా, ఆయన పరలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా ఎన్ని దినాలు పట్టింది వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి? ఏమండి? అంటే వాగ్దానం బహుశా వెంటనే మన జీవితంలో పనిచేయక పోవచ్చేమో. అంటే ఇప్పుడు వాగ్దానం మనం తీసుకున్నాము అని అంటే అది మొదటి అడుగు ఏమో బహుశా. ఏమండి? వాగ్దానము మన దాకా వచ్చిందంటే అది మొదటి అడుగు మనం వేస్తున్న అర్థం. అదే ఆఖరి అడుగు కాదు. అదే మనం తీసేసుకున్నాము అని కాదు. ఏమండి? అయితే వాగ్దానం దాకా మనం వెళ్ళాలి అని అంటే కొంత సమయం పట్టచ్చు, కొంత ప్రాసెస్ అవ్వచ్చు, కొంత జరగచ్చు. జరిగితేనే బహుశా ఆశీర్వాదం మన జీవితంలో పనిచేస్తుంది. జరిగితేనే బహుశా ఆశీర్వాదం మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనుభవించగలుగుతాం. ఇంకో మాటలో చెప్పాలి అంటే, యాకోబు తండ్రి దగ్గరికి వచ్చాడు, అన్నకి రావాల్సినవి నేను తీసుకున్నాడు. వచ్చేసినాయా చెప్పాలి? రాలేదు. వెళ్ళాడు మామ దగ్గరికి, కొలువు చేశాడు కొన్ని సంవత్సరాలు. దాని తర్వాత రిటర్న్ వస్తున్నాడు దేవుడి దగ్గరికి. దేవుడితో ఆ రాత్రి పెరుగులాడాడు. నువ్వు నాశనం తీసుకెళ్ళాగా నేను అంటున్నాడు. మరి తండ్రి దగ్గర తీసుకుంది ఏంటి? ఆశీర్వాదం అన్నాడా? చెప్పాలి. మీరు నోరు తెరిస్తే తొందరగా వెళ్ళిపోతాం. లేదంటే 11 అయినా కానీ నేను మిమ్మల్ని పంపినాం, బయట గేట్లు వేసామని చెప్పేస్తాం. చెప్పాలి. అంటే ఇప్పుడు తండ్రి దగ్గర తీసుకుంది ఏంటి? దేవుడి దగ్గర చెప్పేది, దేవుడి దగ్గర అడుగుతుంది ఏంటి?
అంటే బహుశా ఆశీర్వాదం మన పట్ల పలకబడింది, పలుకు మాత్రమే. అది మన పట్ల నెరవేరాలి అంటే కొంత శ్రమ కావాలి, కొంత సమయం కావాలి, కొంత ప్రాసెస్ అవ్వాలి. మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ తేగానే మనం తినేయం కదా, ఉడకబెట్టాలి కదా, ఉప్పు కారం వేయాలి కదా. అంటే ఇప్పుడు వంట వండకపోయినా కానీ తినేస్తారు మీరు? తినం కదా. అంటే మనము కూడా ఏదైనా వాగ్దానాన్ని మనం వింటే, లేదా ఏదైనా వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటే అది మన జీవితంలో నెరవేరడానికి సమయం పట్టింది. అది మన జీవితంలో నెరవేరాలి అంటే కొంత ప్రాసెస్ అవ్వాలి. అది మన జీవితంలో నెరవేరాలి అంటే కొన్నింటి గుండా మనం వెళ్ళాల్సి వచ్చింది. యోసేపు జీవితంలో కూడా అంతే. ఏమైంది? యోసేపుకి కళలు వచ్చినాయి. యోసేపు ఆ కళలు నెరవేరడానికి కొంత శ్రమల నుండి, కొంత అలోన్నెస్ నుంచి, కొంత కొన్ని విధాలైన వాటి పరిస్థితుల నుంచి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడే యోసేపు జీవితంలో ఆ కళ అనేది నెరవేరింది. లేకపోతే నెరవేరుండేదా? దేవుడు నాకు ఇచ్చాడు, నేను మీ అందరి మీద అధికారం, నేను ఎక్కడ ఉంటాను, మీరందరూ రండి, ఇక్కడ కూర్చోండి, నేను మీకు మంచి మాటలు చెప్తానంటే కుదిరేది కాదు. అది ఏమండి? అంటే సూర్య చంద్ర నక్షత్రాలన్నీ నా ముందు సాగిలు పడుతున్నాయి అని కళ చెప్పిన తర్వాత ఇదిగో మీరందరూ రండి, నాకు సాగిలు పడండి అంటే కుదరదు. అది ఆ సమయం రావాలంటే కొన్నింటి గుండా వెళ్ళాలి. అది నెరవేరాలి అంటే కొన్నింటి పరిస్థితులను మనం తట్టుకోవాలి. తట్టుకున్న తర్వాతే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాగ్దానాన్ని పొందుకున్న మనుషులం అవుతాం. తట్టుకున్న తర్వాతే అబ్రహాం అయినా, తట్టుకున్న తర్వాతే యోసేపు అయినా. అయితే ఈ దినాన మనం 3 విషయాలు చూసి, చిన్నయే కాకపోతే కొన్ని నిమిషాలే మనం చూసి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. చాలు. ఏం రాయబడింది అంటే దేవుడు మాట ఇచ్చి మర్చిపోయేవాడుగా, ఆయన అబద్ధం చెప్పేవాడుగా. మొదటిది ఏం చేయాలి అంటే వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే తీసుకుని వెళ్ళిపోవడమే కాదు, దేవుడు నా జీవితంలో చేస్తాడని మనం అనుకుని వెళ్ళిపోవడమే కాదు, కానీ ఏ పరిస్థితులైనా దేవుడు దానిని నెరవేరుస్తాడు అని మనం నమ్మాలి. చెప్పండి, ఏం చేయాలి? మొదటిది విశ్వాసంతో ముందుకెళ్ళాలి. ఇప్పుడు శాలం ఉంది, పరిస్థితి ఏంటి? పిల్లలు లేదు, కరెక్టే. పరిస్థితి ఏంటి అంటే మనం అక్కడే ఉండకూడదు. ఎలా ఆలోచించాలంటే శాలము వయసు ఎంత, అసలు దేవుడు చెప్పిన మీదికి ఈ సంవత్సరంలో నువ్వు ఆ పిల్లల్ని కంటావని చెప్తే, దేవుడు చెప్తే అసలు అది నమ్మశక్యమైన మాటేనా కాదా అనేది మనం ఆలోచించాలి. శాలము పరిస్థితి ఏంటి? నమ్మడానికి అసలు కొంచెం కూడా అవకాశం లేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో శారమ్మ వల్ల నీ పిల్లల్ని నేను ఆకాశ నక్షత్రాలా చేస్తాను అని. దేవుడు ఏదైనా మాట చెప్పాడంటే చేయగలిగే చెప్తాడు, చేయలేకుండా దేవుడు చెప్పడు. దేవుడు ఏదైనా కానీ చేయగలడు. అయితే మన జీవితంలో దేవుడు ఏదైనా కానీ మన జీవితంలో ఒక మాట చెప్పాడంటే, మనకు ఒక మాట ఇచ్చాడు అంటే అది ఖచ్చితంగా నెరవేరింది. నెరవేరకుండా ఏది ఉండదు. అది ఏ పరిస్థితులైనా అది ఖచ్చితంగా నెరవేరింది. అది ఎలాంటి పరిస్థితులైనా అది నెరవేరింది అంతే. అది నెరవేరుకున్న అసలుకి ఉండదు. అయితే నూతన నిబంధన కాలంలో కూడా యేసు మాట్లాడినాడు ఏంటంటే, నీ విశ్వాసము నేను అంటే ఇప్పుడు మొట్టమొదటి మనకు కావాల్సిన ఏంటి అంటే విశ్వాసం. ఆ విశ్వాసం ఎలా ఉండాలి అని అంటే దేవుని మీద సంపూర్ణంగా అనుకునేలాగా ఆ విశ్వాసం ఉండాలి. మన బలము మీద కాదు, పరిస్థితుల మీద కాదు. ఆ కొంచెం అనుకూలించిన పరిస్థితి దేవుడు చేస్తాడులే, కొంచెం ఉందిగా, అవకాశం ఉందిగా అనే టైప్ విశ్వాసం కాదు. కావాల్సింది ఎలాంటి విశ్వాసం అంటే అవకాశం లేదు, అయినా దేవుడు చేస్తాడు. ఇది కుదరదు, అయినా దేవుడు ఇస్తాడు. అది నాకు రాదు, అయినా దేవుడు చేయగలడు అనే విశ్వాసం ఉండాలి. 400 సంవత్సరాలు మేము ఉన్నాం, ఇప్పుడు వెళ్ళడానికి అవకాశం లేదు. 400 సంవత్సరాలు మేము ఉన్నాం, ఇప్పుడు మేము బయటకు వెళ్తామంటే మనం చంపేస్తాడంతే,
ఇంకా మేము వెళ్ళడానికి అవకాశం లేదు. ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది, వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ దేవుడు చేస్తాడంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎలాంటి పరిస్థితులైనా దేవుడు చేస్తాడంతే. లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయిన తర్వాత యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చిన తర్వాత ఏం చెప్పాడు చెప్పండి? ఏమండి చదవండి యోహాను సువార్త 11వ అధ్యాయంలో 23వ వచనం చదవండి ఒకసారి. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంచె దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును అనను. యేసయ్య చెప్పిందేంటి? ఆవిడ అనుకుంటుంది, అయ్యా నువ్వు ఒకవేళ ఉంటే ఇదిగో మా సహోదరుడు ఇప్పటికి ఇట్లా చనిపోయి ఉండేవాడు కాదు, నువ్వు రాలేదుగా, చనిపోయాడుగా, సరేలే కానీ అని దుఃఖంగా ఉంది, బాధలో ఉంది, ఏడుపులో ఉంది. యేసయ్య అన్నాడు ఏంటి అంటే, మీ సహోదరుడు మరలా లెగుస్తాడు అని అంటే ఈవిడేమనింది, సరేలే అయ్యా కానీ అప్పుడు లెగుస్తాడుగా, చూస్తానులే. కానీ నమ్మలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన హృదయంలో ఉన్న బాధ, మన హృదయంలో ఉన్న దుఃఖమే. కొన్నిసార్లు మన హృదయం మనల్ని మోసం చేసింది. కొన్నిసార్లు మనం నమ్మలేకపోవడానికి కారణం అదే. శారం అదేగా చేసింది. శారం ఏం చేసింది? ఇప్పుడా కానీ ఏమైంది? అవదులేని నవ్వింది. ఏమండి? హృదయాన్ని నమ్మమాకండి, యేసయ్యని నమ్మాలి. ఎవరిని నమ్మాలి? యేసయ్యని నమ్మాలి, హృదయాన్ని నమ్మకూడదు. హృదయం ఆలోచనలు మనం నమ్మకూడదు, కానీ యేసయ్యని నమ్మాలి. అమ్మా నీ సహోదరుడు ఇప్పుడు లెగుస్తాడు అని చెప్పినా నమ్మలా. యేసయ్యకి లేపడం కూడా సాధ్యమే. యేసయ్యకి సాధ్యం, ఆయనకి సాధ్యం కానిది ఏది లేదు. ఇప్పుడే లెగుస్తాడులే ప్రభా, ఇప్పుడు లేచినా కానీ వదిలే కంపు కొడతాడని అనే మనస్తత్వం మనం ఉండకూడదు. మొదట తీసేయాల్సింది ఏంటి అంటే, ఆయన ఏదైనా చెప్పాడంటే అది నా జీవితంలో జరగాల్సిందే అంతే. అది ఆయన ఏదైనా కానీ చెప్పని నా జీవితంలో అది జరగాల్సిందే అంతే. ఇంకా దానికి మించి వేరేది జరిగినా నా జీవితంలో నష్టమే, దానికి మించి ఇంకొకటి నా ఆలోచన జరిగినా నా జీవితంలో నష్టమే. కేవలం దేవుని ఆలోచనలు నా జీవితంలో జరిగితే ఖచ్చితంగా నాకు లాభం అని అనుకుని దేవుని మీద, ఆయన ప్రణాళిక మీద మనం నమ్మకం నుంచి ముందుకెళ్ళాలి. మొదటిది ఏం చేయాలి చెప్పండి? విశ్వాసముతో ఉండాలి. రెండోది ఒకసారి చూడండి, ఇదే సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం నుంచి చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనం చదవండి. వారు ఏదోము దేశము చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సమస్యలను కాగా ప్రజలు చదవండి. ఏదోము దేశమును చుట్టి వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడంటే ఇశ్రాయేలీలు కానాను దేశానికి వెళ్తా యాత్ర మధ్యలో ఏదోము దేశము చుట్టి వాళ్ళు దాని మీద నుంచి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాల్సి వస్తే మార్గ మధ్యలో ఏమైంది అని అంటే, మార్గాయాసము చేత వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళ ప్రాణము సమస్యలను కాగా అప్పటి నుంచి మొదలైంది. ఇప్పుడు దాకా ఒకలా ఉంది, అప్పటి నుంచి ఇంకొకలా. ఇప్పుడు దాకా ఎలా ఉందో తెలుసా? ఏదోము దేశం చుట్టూ వెళ్ళాలంటే సరే వెళ్దాం పదా, వెళ్తా ఉన్నారు. మార్గంలో వాళ్ళకి కొంత ఇబ్బంది వచ్చింది, అంటే చిరాకు వచ్చేసింది.
ఒక రకమైన ఇది వచ్చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే, మోసే ఐగుప్తులో నీళ్ళు లేవన్నా, ఐగుప్తులో అవి లేవన్నా, మమ్మల్ని ఎక్కడగా తీసుకొచ్చావు, ఈ ఆహారం మాకు నచ్చలేదు, ఇది మాకు ఇబ్బందిగా ఉంది. కారణం ఏంటి అంటే ఓపికలే. చెప్పండి, రెండోది ఏంటి? ఓపికలే. వాగ్దానాన్ని స్వతంత్రించుకునే దాకా మనం వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటి అంటే ఓపికలే. ఆఖరిలో మనం ఇందాక చదువుకున్న మాటలో ఆఖరి మాట ఏంటి అంటే, తాపకరమైన సర్పంలో రావటం వల్ల చాలా మంది చచ్చిపోయారు. అంటే దేవుని వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి మార్గం మధ్యలో చాలా శ్రమలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. రాలేదంటే ఇంకా నువ్వు స్వతంత్రించుకోలేదని అర్థం. వాస్తవానికి చెప్పాలంటే అవి ఇంకా రాలేదు అని అంటే, బాబు నువ్వు ఇంకా స్వతంత్రించుకోలేదు, ఇంకా వస్తాయి, జాగ్రత్త. వచ్చిన తరువాతే నువ్వు సంపూర్ణం అవుతావు. సంపూర్ణమైన తరువాత నీకు నీ జీవితంలో వాగ్దానం స్వతంత్రించుకుంటావు, అది స్థిరపరచబడుతుంది. ఆ శ్రమలు, ఆ ఇబ్బందులు, ఆ ఇరుకులు, ఆ వాటన్నిటి నుంచి నువ్వు ఇంకా వెళ్ళలేదా? అయితే వస్తే వాటిలో ఓపికను కోల్పోవద్దు, సహనాన్ని కోల్పోవద్దు, వాటిలో నువ్వు నీ ప్రశాంతతను కోల్పోవద్దు, మనసులో కలవరం పడద్దు, మనసులో టెన్షన్ పడద్దు, మనసులో ఒక రకమైన ఆ భావాన్ని నువ్వు కోల్పోవద్దు, కోపం రావద్దు, నెమ్మదిగా ఉండు, ప్రశాంతంగా ఉండు. ఏదైనా దేవుని మీద వేసి నీ బాధనంతటి దేవుని మీద వేసి ప్రశాంతంగా సాగిపో. అప్పుడు ఓపిక నశించకుండా ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా వెళ్తావు. ఓపిక నశించకుండా మార్గాయాసము చేత వాళ్ళ ప్రాణము సొల్లిపోకుండా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోయే వాళ్ళే. ఎందుకంటే మాటలు వచ్చాయి కాదు కదా. ఏమండి, మాటలు రావడానికి కారణం ఏంటి అంటే, దేవునికి వ్యతిరేకమైన మాటలు, ఆలోచనలు రావడానికి కారణం ఏంటి అంటే, మార్గాయాసము వల్ల వాళ్ళు అలసిపోయి, సోలిపోయి, సొక్కిపోయి, ఓపిక లేని పరిస్థితులే. ఈరోజు ఓపిక లేకపోవడం వల్లే కుటుంబంలో గొడవలు, ఓపిక లేకపోవడం వల్లే అంటే సహనం లేకపోవడం వల్లే. అంటే ఏదో ఒక మాట అంటారు, అన్న తర్వాత నువ్వు అనేది నీకన్నా ఇంకా 2 మాటలు ఎక్కువ మాట్లాడతాను చూస్తావు. నువ్వు ఒక మాట మాట్లాడావా, ఇదిగో 2 మాటలు వస్తున్నాయి కాసుకో. ఇంకా 2 మాటలు మాట్లాడితే 4వ మాట వెళ్ళింది. ఇంకా ఎక్కువ మాట్లాడితే మనం ఆగిపోవాల్సిందే తప్ప అటు నుంచి ఎప్పుడు ఆగే పరిస్థితి అసలుకి. ఏమండి, అటు నుంచి అంటే మీరే ఉన్నారు ఎదురుగా, జాగ్రత్త. ఏమండి, అంటే ఓపిక లేక జనులు త్వరగా కోపపడి, ఆవేశపడి, ఇబ్బంది పడి దేవుని వాగ్దానాన్ని కోల్పోతున్నారు. మధ్యలో ఆ దేవుని వాగ్దానాన్ని పోవడానికి కారణం అదే కదా. ఏమండి, కాబట్టి రెండోది ఏం కావాలి అంటే, చెప్పండి ఏం కావాలి? ఓపిక కావాలి. చెప్పండి ఏం కావాలి? ఓపిక కావాలి. 75 సంవత్సరాల్లో దేవుడు చెప్తే 25 సంవత్సరాలు ఆయాసపడతా వెయిట్ చేస్తానే ఉన్నాడు. ఎవరైనా అబ్రహాము యవ్వనస్తుడై ఉన్నప్పుడు యోసేపుకు చెప్తే కుర్రోడు అయిపోయేదాకా వెయిట్ చేస్తానే ఉన్నాడు. మార్గ మధ్యలో ఎన్ని ఆయాసాలు వచ్చినాయి యోసేపుకి. ఎంతమంది తొక్కి పెట్టడానికి చూశారు యోసేపుని, ఎంతమంది జైల్లో వేసినా కానీ అక్కడే ఉండిపోయాడు. ఫ్రెండ్స్ జ్ఞాపకం చేసుకోకపోయినా అక్కడే ఉండిపోయాడు. ఓపిక ఎక్కువ ఆయనకి, మనకి లేదు. అంటే మనకంటే మీకు కాదు, కొంతమంది ఓపిక లేకపోవడం వల్ల మధ్యలో మిల్లు డ్రాప్ అయిపోతున్నాము. జాగ్రత్త. ఏముండాలి చెప్పండి? రెండోది ఓపిక ఉండాలి. మూడోది ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1-2 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. 2వ వచనం మరలా చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రార్థించును. మరలా చదవండి, అందరం చెప్తాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ
నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఆమేన్. ఆమేన్ అనగానే ఇప్పుడు మనకు వచ్చేది ఏం చేయాలంటే దేవుని మాటను మనం వినాలి. వాస్తవానికి చెప్పాలంటే లాగెందుకు దేవుని వాగ్దానం మనకి రావడానికి అంటే ఇదే కారణం. దావీదుకి దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నిశ్చయముగా నీ సంతానంలో ఒకరికి సింహాసనం ఉండగా అంటే ఇప్పుడు ఆ తర్వాత వెంటనే సొలొమోను వచ్చాడు. సొలొమోను తర్వాత ఇంకొక అతను కూడా వచ్చాడు. మళ్ళా వెంటనే పోయింది. కారణం ఏంటి ఏమండి? ఇప్పుడు ఎందుకని పోయింది అంటే ఆ సొలొమోను కుమారుడు ఎవడైతే ఉన్నాడో దేవుని మాటలు వెంటలా, దేవుని ఆజ్ఞలు అనుసరించి అడవట్లా. మూడోది ఏం కావాలి అంటే ఒబీడియన్స్ కావాలి. చెప్పండి, ఏం కావాలి? విధేయత కావాలి. మీరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తెలియదు. ఏం కావాలి చెప్పండి? విధేయత కావాలి. ఇది లేకపోతే అస్సలు రా, ఇది లేకపోతే అస్సలు రా, ఇది లేకపోతే ఉన్నది కూడా పోయింది. చెప్పండి, ఇది లేకపోతే ఎక్కడ పోయింది? సౌలు దేవుడు ఇచ్చాడు, కావాలనుకోకపోయినా ఇచ్చాడు, విధేయత లేదు, పోగొట్టుకున్నాడు. చెప్పండి, విధేయత లేకపోతే ఉన్నది కూడా పోయింది. ఒక యజమానుడు విదేశాలు వెళ్తా దాసులు పిలిచి ఒకరికి కొంత ఇచ్చలేడు. అందులో చాలా తక్కువ తీసుకున్న ఒక ఆయన యజమానుడు మళ్ళీ రాగానే ఆ తక్కువ ఏదైతే కచీఫ్లో చుట్టి భూమిలో పాతి పెట్టాడో అది సేమ్ టు సేమ్ అట్లాగే తీసుకొచ్చి పెట్టాడు. పెట్టిన తర్వాత ఏమన్నాడు చెప్పండి? నువ్వు వచ్చిన చోట పోయి వాడివి, చల్లని చోట పంట సమకూర్చుకున్న వాడు నాకు కఠినాత్ముడు కాబట్టి నీది నువ్వే తీసుకో అన్నాడు. అంటే మాటను అనుసరించి నడవటం చేతగా. అంటే ఇప్పుడు అతన్ని కూడా తీసుకొని ఇంకొకరికి ఇచ్చేయండి, ఈయన ఏం చేయండి, అగ్నిలో పడేసేయండి అని అన్నట్లు మన జీవితంలో కూడా దేవుడు ఏదైతే చెప్పాడో, దేవుని ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో, దేవుని హృదయం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి మనం ఒకవేళ నడవకపోతే ఉన్నది కూడా పోయింది. జాగ్రత్త. మనం అనుసరించి నడవాల్సింది దేవుని హృదయాన్ని, మనం అనుసరించి నడవాల్సింది దేవుని వాక్యాన్ని, ఆ వాక్యం వెనకాల ఉన్న దేవుని అంతరంగాన్ని మనం అనుసరించి నడవాలి. లేకపోతే ఉన్నది కూడా పోయింది. జాగ్రత్త. అసలు రావడం సంగతి తర్వాత ఉన్నది కూడా పోయిందేమో. జాగ్రత్త. అంటే వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే రావటం, దేవుళ్ళో ఉండటం, ఏదో ప్రాంతంలో గడిపాను ఏదైనా కాదు, కానీ దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు ఈ దీవెనలన్నీ మనకు ప్రాప్తిస్తాయి. దేవుని ఆజ్ఞలు ఒకవేళ మనం అనుసరించకపోతే మొత్తం బయట జాగ్రత్త. దావీదుకి దేవుడు ఇచ్చిన మాట యేసయ్య దగ్గర నెరవేరింది. యేసయ్య కూడా సింహాసనం ఎక్కలేదు. అంటే వస్తాడు మళ్ళా, కాకపోతే దావీదు సింహాసనం మొత్తం కూలిపోయింది. మంచి రాజు మొత్తం పోయింది. కారణం ఏంటంటే కొడుకులు అలాంటి వాళ్ళు, అంటే కుమారులు అలాంటి వాళ్ళు, దేవుని మాటను వినేవాళ్ళు. పాపం చాలా జాగ్రత్తగా నచ్చజెప్పాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే అబ్రహాము మా తండ్రి, మమ్మల్ని ఎవడేం చేస్తాడు కానీ అన్నట్టు అనుకుంటారు. బాప్తిస్మం నుంచి యోహాను ఏం చెప్పాడు చెప్పనా? అబ్రహాము మా తండ్రి, అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు చెప్పుకోమాకండి అన్నాడు లేదా? అంటే ఇప్పుడు ఏ కోసం నిన్ను చూస్తే అబ్రహాం నీ తండ్రిలా కనిపిస్తాడు చెప్పు అని అంటే, ఇదిగో నా ముక్కు చూడు అబ్రహాం లాగే ఉంది, ఇదిగో నా మొక్క కట్టు చూడు ఫేస్, ఓవల్ షేప్ ఫేస్, నాకు అబ్రహాం లాగే ఉంది, నేను అబ్రహాం కొడుకుని ఎందుకు కాదు అనొచ్చాము. కానీ అబ్రహాము విధేయత నీలో లేదు. ఏ కోసాన నువ్వు అబ్రహాము కుమారుడు చెప్పు అని అడిగితే ఏం చెప్పలేరు. ఏమండి? అంటే మనం చెప్పుకోవచ్చు, అబ్రహాము కుమారుని, నేను క్రైస్తవుని, నేను బైబిల్ పట్టుకునేవాడిని, నేను దేవుని బిడ్డని, నేను ప్రార్థనా పరుని అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఏ కోసం నువ్వు ప్రార్థనా పరుడు? హృదయంలో ప్రేమ లేదు, హృదయంలో ఆ దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచే జ్ఞానం లేదు, హృదయంలో దేవుని ఆ వేరు లేదు. అంతా అనుకునేది ఏంటి అంటే దేవుని అనుసరించి నడవాలనుకుంటున్నామా, లేకపోతే ఏది అనుసరించి నడవాలనుకుంటున్నామా? వాస్తవానికి లోపల పాత పెట్టేసింది దేవుని వాక్యం, బయట చేస్తుంది మన పనులు. ఏమండి? అంటే ఇప్పుడు ఏ కోసాన చూస్తే కూడా పోలికలు చూస్తే ఏ కోసాన దేవుని పోలికలు లేవు. అంటే దేవుడు చెప్పిన మాటలు అనుసరించి నడిచే పోలికలు ఏ కోసాన కూడా. అంటే ఇప్పుడు చెప్పండి, మనం దేవుని పోలికలు ఉన్నామా కాదా? విధేయుడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు విధేయుడు,
శిలువ మరణం పొందేంత వరకు దేవునికి విధేయత చూపించాడు, సమర్పించుకున్నాడు. ఆయనే అని సాగిపోయాడు. దేవుని మాట మాత్రమే నా జీవితంలో నెరవేర్చబడాలి అని సాగిపోయాడు. నా సొంత ఆలోచనలు కాదు, నా సొంత ఉద్దేశాలు కాదు, నేను నడిచే నడక కాదు, నేను నడిచే మార్గం కాదని సాగిపోయాడే. అలాంటి విధేయత, అలాంటి మార్గం, అలాంటి సమర్పణ మన జీవితంలో ఏ కోసమైనా కనబడితే అప్పుడు చెప్పుకోవచ్చు, నేను అబ్రహాం కుమారుని, నేను క్రైస్తవుని, నేను దేవుని కుమారుని అని. ఏమీ లేకుండా నేను దేవుని కుమారుని అని చెప్పుకుంటే జనాలు అందరూ నమ్ముతారేమో కానీ దేవుడు నమ్మరు. ఏమండి? ఎందుకంటే ఆయన అంతరంగం చూసేవాడు కదా. మీ అంతరంగంలో ఎలా ఉందో దేవునికి తెలుసు. బయట ముఖకట్ల కనబడుతున్నా అంతరంగం ఎలాంటిదో దేవునికి తెలుసు. అందుకని నువ్వు అబ్రహాం కుమారుడువా, లేదంటే యేసయ్యే ఒక మాట అన్నాడు. అదే బైబిల్ గ్రంథంలోనే ఒక మాట ఉంది, మీరు మీ తండ్రి అయినా చెప్పాలి. అపవాది సంబంధం అని అన్నారు కదా, అలాంటి వాళ్ళ ఆలోచించాలి. ఏమండి? విధేయత ఉన్నప్పుడే, దేవుని మాటలను అనుసరించి నడిచే జ్ఞానం ఉన్నప్పుడే, దేవుని మాటలను అనుసరించి నడవగలిగిన మనస్సు ఉన్నప్పుడే మనం దేవుని ఆశీర్వాదాలని, వాగ్దానాలని స్వతంత్రించుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.